ఇప్పుడు మనం డబుల్ లింక్ లిస్ట్లో డిలీషన్ ఆపరేషన్ గురించి డిస్కస్ చేద్దాము. డిలీటింగ్ ఏ నోడ్ ఫ్రమ్ డబుల్ లింక్ లిస్ట్. సో డిలీషన్ మనం బిగినింగ్ పొజిషన్లో చేయొచ్చు, ఎండింగ్ పొజిషన్లో చేయొచ్చు, స్పెసిఫైడ్ పొజిషన్లో చేయొచ్చు. సో ఇనిషియల్గా మనం ఒక డబుల్ లింక్ లిస్ట్ తీసుకున్నాము. సో ఇక్కడ మనకి ప్రతి నోడ్లో 3 ఫీల్డ్స్ ఉన్నాయి. సో మనకి నోడ్ అనేది ఇట్లా ఉంటుంది. సో దీని యొక్క నోడ్ డిక్లరేషన్ ఇలా ఉంటుంది. సో నోడ్ని డిక్లేర్ చేయాలంటే ఒక స్ట్రక్చర్ ఇచ్చేయాలి మనం. సో స్ట్రక్చర్ స్పేస్ స్ట్రక్చర్ నేమ్ నోడ్ అనుకోండి. ఇక్కడ మనకి 3 ఫీల్డ్స్ కావాలి. ఫస్ట్ ఫీల్డ్ ప్రీవియస్ ఫీల్డ్, సెకండ్ ఫీల్డ్ డేటా ఫీల్డ్, థర్డ్ ఫీల్డ్ నెక్స్ట్ ఫీల్డ్. సో ఫస్ట్ నోడ్ అనేది 1000 అడ్రస్ దగ్గర స్టోర్ అయింది, సెకండ్ నోడ్ 2000 అడ్రస్ దగ్గర స్టోర్ అయింది, థర్డ్ నోడ్ 3000 అడ్రస్ దగ్గర స్టోర్ అయింది. ప్రతి నోడ్లో 3 ఫీల్డ్స్ ఉన్నాయి. సో ప్రీవియస్ ఫీల్డ్లో మనకి అడ్రస్ ఆఫ్ ద ప్రీవియస్ నోడ్ స్టోర్ అవుతుంది. బట్ దీని ముందు మనకి ఎటువంటి నోడ్ లేదు కాబట్టి నల్ స్టోర్ చేసాం. సో ఫస్ట్ నోడ్ యొక్క డేటా ఫీల్డ్లో 10 అనే వాల్యూ స్టోర్ చేసాము. ఫస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేయాలి. సెకండ్ నోడ్ అడ్రస్ 2000 కాబట్టి ఇక్కడ స్టోర్ చేసాం. సో స్టోర్ చేస్తే మనకి ఇట్లా ఒక లింక్ అనేది ఫామ్ అవుతుంది. సెకండ్ నోడ్ యొక్క ప్రీవియస్ ఫీల్డ్లో ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేయాలి. సో స్టోర్ చేస్తే మనకి సెకండ్ నోడ్ నుంచి ఫస్ట్ నోడ్కి ఇట్లా లింక్ ఫామ్ అవుతుంది. సెకండ్ నోడ్ యొక్క డేటా ఫీల్డ్లో 20 స్టోర్ చేసాము. నెక్స్ట్ ఫీల్డ్లో అడ్రస్ ఆఫ్ ద నెక్స్ట్ నోడ్ స్టోర్ చేసాము. స్టోర్ చేస్తే మనకి సెకండ్ నోడ్ నుంచి థర్డ్ నోడ్కి ఒక లింక్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ నోడ్ యొక్క ప్రీవియస్ ఫీల్డ్లో సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ స్టోర్ చేసాము. సో స్టోర్ చేస్తే మనకి ఇట్లా లింక్ ఫామ్ అవుతుంది. డేటా ఫీల్డ్లో 30 స్టోర్ చేసాము. లాస్ట్ నోడ్ తర్వాత మనకి ఎటువంటి నోడ్ లేదు కాబట్టి నల్ స్టోర్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ బిగినింగ్ పొజిషన్లో ఎలా డిలీట్ చేయాలో డిస్కస్ చేద్దాము. సో వాయిడ్ డిలీట్ _ yet _ ఇక్కడ మనం రీడ్ చేయాల్సిన నెస్టీ లేదు. సో ఏ నోడ్ డిలీట్ చేయాలి? ఫస్ట్ నోడ్ డిలీట్ చేయాలి. సో మనకి లిస్ట్ క్రియేట్ చేయగానే హెడ్ అనేది ఫస్ట్ నోడ్ దగ్గర ఉంటుంది. సో ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ క్రియేషన్ గురించి డిస్కస్ చేశాను, క్రియేటింగ్ ఏ డబుల్ లింక్ లిస్ట్. ఆ వీడియో యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్ యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ కమెంట్లో ఇస్తాను. సో ఒక లింక్ లిస్ట్ కనుక డబుల్ లింక్ లిస్ట్ కనుక మనం క్రియేట్ చేస్తే హెడ్ అనేది స్టార్టింగ్ నోడ్ దగ్గర ఉంటుంది. సో మీకు ఎగ్జామ్లో ప్రోగ్రామ్ అని ఇచ్చిన, కోడ్ అని అడిగినా, అల్గారిథం అడిగినా, ప్రొసీజర్ అడిగినా, సో దిస్ ఈజ్ ఎనఫ్. ఓకే, హెడ్ అనేది మనకి స్టార్టింగ్ నోడ్ దగ్గర ఉంటుంది. సో మనం ఏం చేయాలి? ఈ నోడ్ని డిలీట్ చేయాలి. సో కాబట్టి ఒక మెసేజ్ డిస్ప్లే చేయండి. సో printf /n deleted node is %d, head arrow data. అంటే మనకి ఏమొస్తుంది? డిలీటెడ్ నోడ్ ఈజ్ హెడ్ అంటే ఇక్కడ ఎంత? 1000లో ఏ డేటా ఉంది? మనకి 10 ఉంది. సో డిలీటెడ్ నోడ్ ఈజ్ 10 అని వస్తుంది. ఇక్కడ మనం హెడ్ అనేది ఆల్వేస్ ఫస్ట్ నోడ్ దగ్గర ఉంటుంది. దాన్ని మనం ట్రావర్స్ చేయడానికి కుదరదు. సెకండ్ నోడ్కి, థర్డ్ నోడ్కి అలా ట్రావర్స్ చేయలేము. ట్రావర్సింగ్ కోసం మనకు కావాలంటే టెంప్ యూజ్ చేయొచ్చు. టెంప్. సో ఒక 3 స్ట్రక్చర్ వేరియబుల్స్ డిక్లేర్ చేశాను నేను నోడ్ డిక్లేర్ చేస్తున్నప్పుడే. న్యూ, హెడ్, టెంప్. సో న్యూ అనేది మెమొరీ అలొకేషన్ కోసం, హెడ్ అనేది స్టార్టింగ్ నోడ్ పాయింట్ అవటం కోసం, టెంప్ అన్నది ట్రావర్స్ కోసం. సో మనకు కావాలంటే తర్వాత అన్న మెథడ్లో అయినా డిక్లేర్ చేయొచ్చు. ఈ విధంగా స్ట్రక్ట్ నోడ్ స్టార్ టెంప్ అని చెప్పి డిక్లేర్ చేయొచ్చు మెథడ్లో అయినా, దెర్ ఈజ్ నో ప్రాబ్లం. సో ఇప్పుడు టెంప్ని ఏం చేస్తారంటే ఫస్ట్ నోడ్ దగ్గర పెట్టండి. సో టెంప్ ఈక్వల్ టు హెడ్. ఇప్పుడు ఏం చేస్తున్నాం? మనం ఫస్ట్ నోడ్ డిలీట్ చేస్తున్నాం కాబట్టి ఈ సెకండ్ నోడ్ అనేది ఫస్ట్ నోడ్ అవుతుంది. హెడ్ ఆల్వేస్ ఎక్కడ ఉండాలి? ఫస్ట్ నోడ్ దగ్గర ఉండాలి. బట్ ఇది మనం డిలీట్ చేస్తున్నాం కాబట్టి హెడ్ని ఇక్కడ పెట్టాలి. సో ఎట్లా పెడతాము? హెడ్ అంటే ఎంత? 1000. 2000 ఎట్లా వస్తుంది? హెడ్ యారో నెక్స్ట్. సో కాబట్టి ఏం రాస్తారు? హెడ్ యారో నెక్స్ట్ క్యాలిక్యులేట్ చేసి హెడ్ అంటే ఎంత? 1000 నెక్స్ట్లో ఎంత ఉంది? 2000 ఉంది. ఆ 2000 దగ్గర హెడ్ పెట్టండి. సో ఇప్పుడు హెడ్ అనేది 2000 దగ్గర ప్లస్ అవుతుంది. ఇంకా మనకి ఈ ఫస్ట్ నోడ్తో అవసరం లేదు.
బికాజ్ హెడ్ ఎక్కడ ఉంది, మనకి సెకండ్ నోడ్ దగ్గర ఉంది. సో ఈ నోడ్ మనకు అవసరంలా, కాబట్టి ఏం చేస్తారు, ఈ 1000 ప్లేస్లో నల్ స్టోర్ చేయండి. ఈ 2000 మనకి ఎట్లా వస్తుంది, హెడ్. సో హెడ్ యారో, ఇదేంది మనకి ప్రీవియస్ ఫీల్డ్. సో హెడ్ యారో ప్రీవియస్ ఈక్వల్ టు నల్. ఇక నల్ స్టోర్ చేస్తే ఏమవుతుందంటే ఈ నోడ్ నుంచి ఈ నోడ్కి ఉన్న లింక్ అనేది బ్రేక్ అయిపోతుంది. తర్వాత మనకి ఇది మనం డిలీట్ చేసాము కాబట్టి ఇది ఇంకా మనకి అవసరం లేదు కాబట్టి 2000 ప్లేస్లో ఏం చేస్తారు, నల్ పెట్టండి. సో ఈ నోడ్ యొక్క నేమ్ ఏంది, హెడ్ మూవ్ చేసాం. ఈ నోడ్ యొక్క నేమ్ ఏంది, టెంప్. సో టెంప్ యారో, టెంప్ అంటే 1000, ఈ ఫీల్డ్ ఏమంటారు, నెక్స్ట్ అంటారు. సో టెంప్ యారో నెక్స్ట్ ఈక్వల్ టు నల్. సో అప్పుడు ఈ లింక్ అనేది ఫస్ట్ నోడ్ నుంచి సెకండ్ నోడ్కి ఉన్న లింక్ అనేది బ్రేక్ అయిపోతుంది. ఇంకా ఈ మెమొరీ మనకు అవసరంలా, టెంప్ యొక్క మెమొరీ, బికాజ్ ఆ నోడ్ని మనం డిలీట్ చేసాము కాబట్టి ఫ్రీ ఫంక్షన్ ఇచ్చేయండి. సో ఫ్రీ ఆఫ్ టెంప్. అప్పుడు ఏమవుతుందంటే టెంప్కి అలొకేట్ చేసిన మెమొరీ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. సో ఆ మెమొరీని ఇంకొక నోడ్ని స్టోర్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇంటర్నల్గా కంప్యూటర్ అనేది యూజ్ చేసుకుంటుంది. సో మనం తర్వాత డిస్ప్లే ఫంక్షన్ కనుక కాల్ చేస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుందంటే ఫస్ట్ నోడ్ డిలీట్ చేసాం కాబట్టి 2030 అనేది అవుట్పుట్ కింద వస్తుంది. ఈ విధంగా మనం బిగినింగ్ పొజిషన్లో నోడ్ని డిలీట్. ఇప్పుడు మనం ఎండింగ్ పొజిషన్లో నోడ్ని ఎలా డిలీట్ చేయాలో డిస్కస్ చేద్దాము. సో ఈ విధంగా మనం ఒక డబుల్ లింక్ లిస్ట్ అనేది క్రియేట్ చేసాము ఒక 3 నోడ్స్తో. సో ఇనీషియల్గా మనం ఏం చేయాలి అంటే టెంప్ని హెడ్ దగ్గర పెట్టాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఎండింగ్ నోడ్ డిలీట్ చేస్తున్నాం. సో ఎండింగ్ నోడ్ అంటే ఏంది, లాస్ట్ నోడ్. అంటే ఈ నోడ్ మనం డిలీట్ చేస్తున్నాం. సో ఈ నోడ్ డిలీట్ చేస్తే మనకి ఏమవుతుంది, ఈ లాస్ట్ బట్ 1 నోడ్ అనేది లాస్ట్ నోడ్ అవుతుంది. సో కాబట్టి ఇనిషియల్గా మనం ఏం చేయాలి అంటే, సో మెథడ్ రాద్దాము. సో వాయిడ్ డిలీట్ _yet_ end. సో ఎండ్ అంటే లాస్ట్ది మనం లాస్ట్ నోడ్ డిలీట్ చేస్తున్నాము. సో ఇనిషియల్గా ఏం చేస్తారు, టెంప్ని హెడ్ దగ్గర పెట్టండి. సో లిస్ట్ మనం క్రియేట్ చేయగానే హెడ్ అనేది స్టార్టింగ్ నోడ్ దగ్గర ప్లేస్ అవుతుంది. సో టెంప్ని హెడ్ దగ్గర పెట్టండి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ నోడ్ డిలీట్ చేయాలి అంటే టెంప్ని మనం ఇక్కడ దాకా ట్రావర్స్ చేయాలి. సో ఎలా ట్రావర్స్ చేయగలము, ఈ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్ ఏంది, 3000 యొక్క నెక్స్ట్ ఫీల్డ్ ఏంది, నల్. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ప్రతి నోడ్ దగ్గర నుంచి దాని యొక్క నెక్స్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్ చెక్ చేయాలి. ఈ నోడ్ 2000 యొక్క నెక్స్ట్ ఫీల్డ్ ఎంత ఉంది, 3000 ఉంది. 3000 యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో ఏముంది, నల్ అని ఉంది. సో కాబట్టి ప్రతి నోడ్ దగ్గర నుంచి దాని యొక్క నెక్స్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో నల్ ఉందా లేదా చెక్ చేయండి. ఇన్ కేస్ నాట్ ఈక్వల్ టు నల్ అనుకోండి, టెంప్ని ట్రావర్స్ చేయండి. ఇన్ కేస్ ఈజ్ ఈక్వల్ టు నల్ అనుకోండి, దాని అర్థం ఏంటంటే అది లాస్ట్ నోడ్ అని. కాబట్టి అంతవరకు చేయండి. సో కాబట్టి ఏం చేయాలి, ఒక వైల్ లూప్ రాయండి. వైల్ సో టెంప్ యొక్క నెక్స్ట్ అంటే టెంప్ యారో నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్ అయితే టెంప్ని ట్రావర్స్ చేయండి. సో ప్రతి నోడ్ దగ్గర నుంచి దాని యొక్క నెక్స్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్ చెక్ చేయండి. సో టెంప్ ఈక్వల్ టు టెంప్ యారో నెక్స్ట్. సో ఇనిషియల్గా మనకి టెంప్ ఎక్కడ ఉంది, 1000 దగ్గర ఉంది. 1000 యొక్క నెక్స్ట్ ఫీల్డ్ ఎంత ఉంది, 2000 ఉంది. 2000 యొక్క నెక్స్ట్ ఫీల్డ్ ఏముంది, 3000 ఉంది. సో 3000 ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్. ఎస్, కండిషన్ ఈజ్ ట్రూ. కాబట్టి టెంప్ ఎక్కడ ప్లేస్ అవుతుంది, టెంప్ యారో నెక్స్ట్ దగ్గర ప్లేస్ అవుతుంది. టెంప్ అంటే ఎంత, 1000 యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో మనకి ఏముంది, 2000 ఉంది. సో ఇప్పుడు టెంప్ అనేది 2000 దగ్గర ప్లేస్ అవుతుంది. సో వైల్ లూప్ కాబట్టి కంట్రోల్ అనేది ఇంకొకసారి కండిషన్లోకి వెళ్తుంది. సో టెంప్ అంటే ఎంత, 2000 యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో మనకి ఏముంది, 3000 ఉంది. 3000 యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో ఏముంది, నల్ ఉంది. అంటే మనం లాస్ట్ నోడ్ యొక్క ముందు నోడ్ దగ్గరికి వచ్చేసాం. సో నల్ నాట్ ఈక్వల్ టు నల్, కండిషన్ ఈజ్ ఫాల్స్. కాబట్టి లూప్లోంచి బయటకు వచ్చేసాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఈ నోడ్ డిలీట్ చేస్తున్నాం. కాబట్టి ఈ నోడ్కి ఉన్న లింక్ అనేది బ్రేక్ చేయాలి. ఈ నోడ్ యొక్క నేమ్ ఏంది, టెంప్. సో టెంప్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో ఏం చేస్తారు, నల్ పెట్టండి. సో టెంప్ యారో నెక్స్ట్ ఈక్వల్ టు నల్. సో టెంప్ అంటే ఎంత, 2000 యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో నల్ పెట్టేస్తే ఏమైంది,
ఈ నోడ్ నుంచి లాస్ట్ నోడ్ కొనే లింక్ అనేది బ్రేక్ అయిపోతుంది. ఓకే, సో దానికన్నా ముందు ఏం చేస్తారంటే దాన్ని మనం డిస్ప్లే చేయాలి కాబట్టి బ్రేక్ చేయడం కన్నా ముందు ఏం చేస్తారంటే డి అని చెప్పి ఒక నోడ్ తీసుకోండి. డి అని ఒక స్ట్రక్చర్ వేరియబుల్ డిక్లేర్ చేయండి. స్ట్రక్ట్ నోడ్ స్టార్ డి. డి అంటే ఏంటంటే డిలీటెడ్ నోడ్. సో డీని మనం దేన్ని డిలీట్ చేస్తున్నాం? ఇప్పుడు టెంప్ ఎక్కడ ఉంది? 2000 దగ్గర ఉంది. మనం దేన్ని డిలీట్ చేస్తున్నాము? 3000ని డిలీట్ చేస్తున్నాం. 3000 ఎట్లా వస్తుంది మనకి? టెంప్ యారో నెక్స్ట్. సో డి ఈక్వల్ టు టెంప్ యారో నెక్స్ట్. ఇప్పుడు టెంప్ అంటే ఎంత? 2000. 2000 యొక్క నెక్స్ట్ ఫీల్డ్ ఏముంది? 3000 ఉంది. సో కాబట్టి డి అనేది 3000 దగ్గర ప్లేస్ అవుతుంది. సో ఫస్ట్ దీన్ని డిస్ప్లే చేయండి. సో ప్రింట్ ఆఫ్ deleted node is %d comma d arrow data. సో ఇక్కడ డి అంటే ఎంత? 3000. సో 3000లో డేటా ఎంత ఉంది? 30 ఉంది. కాబట్టి డిలీటెడ్ నోడ్ ఈజ్ 30 అని వస్తుంది. సో నేను డి యూజ్ చేయను అంటే మీరు ఇట్లానే రాయొచ్చు. డిలీటెడ్ నోడ్ ఈజ్ %d కామా డి అంటే ఏంది? టెంప్ యారో నెక్స్ట్. సో టెంప్ యారో నెక్స్ట్ యారో డేటా అని రాయొచ్చు. సో టెంప్ అంటే 2000. 2000 యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో 3000 ఉంది. 3000లో ఉన్న డేటా ఎంత? 30. బట్ నేను లింక్ బ్రేక్ చేయడానికి ఇక డీని ప్లేస్ చేశాను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు? టెంప్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో నల్ పెట్టేసేయండి. సో టెంప్ యారో నెక్స్ట్ ఈక్వల్ టు నల్. టెంప్ యారో నెక్స్ట్ ఈక్వల్ టు నల్. ఇప్పుడు మనకి ఈ నోడ్ దగ్గర నుంచి లాస్ట్ నోడ్కున్న లింక్ అనేది బ్రేక్ అయిపోతుంది. తర్వాత ఇది మనకు అవసరంలా కాబట్టి దీని యొక్క ప్రీవియస్ ఫీల్డ్లో కూడా నల్ పెట్టేసేయండి. సో ఈ నోడ్ యొక్క నేమ్ ఏంది? డి. సో డి యారో ఆ ఫీల్డ్ నేమ్ ఏంది? ప్రీవ్. సో డి యారో ప్రీవ్ ఈక్వల్ టు నల్. అంటే డి యొక్క ప్రీవియస్ ఫీల్డ్లో నల్ ప్లేస్ అవుతుంది. అప్పుడు ఈ నోడ్ నుంచి ఈ నోడ్కున్న లింక్ అనేది బ్రేక్ అయిపోతుంది. సో ఇది మనకు అవసరం లేదు, ఇంకా డి అనేది మనకు అవసరం లేదు. సో కాబట్టి ఫ్రీ ఆఫ్ డి యూజ్ చేయండి. ఇక్కడ ఫ్రీ ఆఫ్ టెంప్ యూజ్ చేయొద్దు. బికాస్ టెంప్ అనేది మనం లాస్ట్ నోడ్ దగ్గర పెట్టాల, సెకండ్ నోడ్ దగ్గరే పెట్టాము. సో ఫ్రీ ఆఫ్ డి అంటే సో దాని యొక్క మెమొరీ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. సో ఈ మెథడ్ కాల్ చేస్తే మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? డిలీటెడ్ నోడ్ ఈజ్ 30 అని వస్తుంది. డిస్ప్లే కాల్ చేస్తే మనకి ఏమొస్తుంది? 10, 20 అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం డిలీషన్ ఎట్ స్పెసిఫైడ్ పొజిషన్ గురించి డిస్కస్ చేద్దాము. ప్రీవియస్ 2 మెథడ్స్లో మనం ఎటువంటిది రీడ్ చేయాలి, బట్ ఇక్కడ మనం ఏం చేయాలంటే పొజిషన్ రీడ్ చేయాలి. సో ప్రింట్ ఆఫ్ ఎంటర్ ద పొజిషన్ స్కాన్ ఆఫ్ %d కామా %POS. సపోజ్ నేను పొజిషన్ 3 ఇచ్చాను అంటే థర్డ్ పొజిషన్లో ఉన్న నోడ్ అనేది డిలీట్ చేయాలి. సో ఇది మనకి ఫస్ట్ పొజిషన్, ఇది సెకండ్ పొజిషన్, ఇది థర్డ్ పొజిషన్. అంటే ఈ నోడ్ని మనం డిలీట్ చేయాలి. అంటే మనం సెకండ్ నోడ్ నుంచి ఫోర్త్ నోడ్కి లింక్ పెట్టాలి. ఓకే, సో ఇక్కడ ఇట్లా మనం ఒక డబుల్ లింక్ లిస్ట్ క్రియేట్ చేసాం. సో హెడ్ అనేది స్టార్టింగ్ నోడ్ దగ్గర ఉంది. సో కాబట్టి మనం ట్రావర్సింగ్ కోసం ఏం చేస్తున్నాము? టెంప్ యూజ్ చేస్తున్నాం. సో టెంప్ ఈక్వల్ టు హెడ్. సో టెంప్ని మనం హెడ్ దగ్గర పెట్టాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? సెకండ్ నోడ్ నుంచి ఫోర్త్ నోడ్కి లింక్ ఎస్టాబ్లిష్ చేయాలి. అంటే టెంప్ని మనం ఇక్కడ దాకా మూవ్ చేయాలి, సెకండ్ నోడ్ దాకా మూవ్ చేయాలి. అంటే ఒక ఫర్ లూప్ రాయాలి. సో ఇంట్ ఐ అని చెప్పి ఒక వేరియబుల్ డిక్లేర్ చేయండి, ఇంట్ ఐ అని. సో మనం ఇప్పుడు మన కండిషన్ ఏం రాయాలి? సపోజ్ ఇనిషియల్గా ఐలో వాల్యూ 1 ఉందనుకోండి. ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1, ఐ లెస్ దాన్ కండిషన్ POS రాస్తే ఏమవుతుంది? ఐలో వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది. సో 1 లెస్ దాన్ 3, నెక్స్ట్ 2 లెస్ దాన్ 3. టెంప్ అనేది 2 సార్లు మూవ్ అవుతుంది. 3 లెస్ దాన్ 3 అంటే ఫాల్స్ అయిపోతుంది. బట్ ఇక టెంప్ అనేది ఒక్కసారే మూవ్ అవ్వాలి. కాబట్టి ఏం చేస్తారంటే ఐ లెస్ దాన్ పొజిషన్ -1 అని రాసి టెంప్ని మూవ్ చేయండి. సో టెంప్ ఈక్వల్ టు టెంప్ యారో నెక్స్ట్. ఇక్కడ మనం పొజిషన్ ఎంత రీడ్ చేసాం? 3 రీడ్ చేసాం. ఐలో వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది. సో 1 లెస్ దాన్ పొజిషన్లో 3 ఉంది. సో 3 - 1 అంటే ఎంత? 2. సో 1 లెస్ దాన్ 2, కండిషన్ ఈజ్ ట్రూ. సో టెంప్ ఈక్వల్ టు టెంప్ యారో నెక్స్ట్. సో టెంప్ ఇనిషియల్గా 1000 దగ్గర ఉంది, 1000 యొక్క నెక్స్ట్లో 2000 ఉంది. సో కాబట్టి టెంప్ అనేది 2000 దగ్గర ప్లేస్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ 3000 ప్లేస్లో మనం ఏం చేయాలి?
ఈ నోడ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేయాలి. లెట్ దిస్ నోడ్ అడ్రస్ ఈజ్ 4000. ఓకే, సో ఇందాకట్లాగానే డి అని చెప్పి ఒకటి యూజ్ చేద్దాం. సో డి ఈక్వల్ టు, డి అంటే ఏంది, టెంప్ యారో నెక్స్ట్. డి అంటే ఏంది, టెంప్ యారో నెక్స్ట్. టెంప్ అంటే ఎంత, 2000 యొక్క నెక్స్ట్ ఫీల్డ్ ఎంత ఉంది, 3000 ఉంది. సో ఇప్పుడు డి అనేది ఎక్కడ ప్లేస్ అవుతుంది, 3000 దగ్గర ప్లేస్ అవుతుంది. సో ఇదే కదా థర్డ్ పొజిషన్ అంటే, ఇది ఫస్ట్ పొజిషన్, ఇది సెకండ్ పొజిషన్, ఇది థర్డ్ పొజిషన్. సో దాన్ని డిస్ప్లే చేసేసేయండి. ప్రింట్ ఆఫ్ /n deleted node is %d, DRO డేటా. సో డీలో మనకి డేటా ఎంత ఉంది, 30 ఉంది. సో డిలీటెడ్ నోడ్ ఈజ్ 30 అని వస్తుంది. సో అట్లా కాదు అనుకుంటే మీరు ఏం చేయొచ్చు, టెంప్ యూజ్ చేసుకొని డిస్ప్లే చేయొచ్చు. ప్రింట్ ఆఫ్ /n deleted node is %d, డి అంటే ఏంది, టెంప్ యారో నెక్స్ట్. సో టెంప్ యారో నెక్స్ట్ యారో డేటా. సో టెంప్ అంటే 2000 యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో 3000 ఉంది, 3000లో 30 ఉంది కాబట్టి 30 డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ 3000 ప్లేస్లో ఈ సెకండ్ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్ ఏంది, ఇది బ్రేక్ చేసేస్తున్నాం కాబట్టి ఇది థర్డ్ నోడ్ అవుతుంది. ఇది ఫస్ట్ నోడు, ఇది సెకండ్ నోడు, ఇది థర్డ్ నోడ్ అయింది. థర్డ్ అంటే ఈ నోడ్ యొక్క అడ్రస్ ఎంత, 4000. ఇక్కడ మనం 4000 స్టోర్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడ ఒక లింక్ ఫామ్ అవుతుంది. ఈ నోడ్ యొక్క నేమ్ ఏంది, టెంప్. సో టెంప్, దీని యొక్క ఫీల్డ్ ఏంది, నెక్స్ట్. సో టెంప్ యారో నెక్స్ట్ ఈక్వల్ టు, ఈ 4000 మనకి ఎలా వస్తుంది, 3000 అంటే మనకు తెలుసు. వాట్ ఈస్ 3000, డి. 3000 యొక్క నెక్స్ట్ ఫీల్డ్ ఏముంది, 4000 ఉంది. సో టెంప్ యారో నెక్స్ట్ ఈక్వల్ టు డిఆర్ఓ నెక్స్ట్. సో డి అంటే ఎంత, 3000 యొక్క నెక్స్ట్ ఫీల్డ్ ఎంత ఉంది, 4000 ఉంది. సో ఈ 4000 అనేది టెంప్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో స్టోర్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, మనకి ఇట్లా ఒక లింక్ అనేది బ్రేక్ అయిపోతుంది. సో ప్రీవియస్గా ఉన్న వాల్యూ అనేది ఎరేజ్ అయిపోతుంది, అంతే కదా. ఏ ఈజ్ ఈక్వల్ టు 10, ఏ ఈజ్ ఈక్వల్ టు 20 అంటే 10 ఎరేజ్ అయిపోయి 20 స్టోర్ అయింది. సో తర్వాత మనం ఏం చేయాలి, నెక్స్ట్ ఫీల్డ్లో మనం స్టోర్ చేసాం. సో ఇప్పుడు ఈ నోడ్ గురించి ఆలోచించండి. సో ఈ నోడ్ ఏంది, మనకి ఇది థర్డ్ నోడ్ అవుతుంది. సో దీని యొక్క ముందు నోడ్ అంటే ఏంది, సెకండ్ నోడ్. ఈ నోడ్ మనకి ఎట్లా వస్తుంది, 4000 ఎట్లా వస్తుంది, 4000 ఎలా వస్తుంది, 3000 యొక్క నెక్స్ట్ కదా, అంటే డిఆర్ఓ నెక్స్ట్. సో డి అంటే 3000 యొక్క నెక్స్ట్ అంటే 4000. సో డిఆర్ఓ నెక్స్ట్ అంటే మనకి 4000 వస్తుంది. సో దీని యొక్క ప్రీవియస్ ఫీల్డ్లో మనం ఏం చేయాలి, ఈ నోడ్ డిలీట్ చేస్తున్నాం కాబట్టి దీని ముందర నోడ్ ఇది అయింది, దీన్ని స్టోర్ చేయాలి. ఇది మనకి 2000 ఎలా వస్తుంది, టెంప్. సో కాబట్టి డిఆర్ఓ నెక్స్ట్ అంటే 3000 యొక్క నెక్స్ట్ ఫీల్డ్ 4000 వస్తుంది. సో 4000 యొక్క ప్రీవియస్ ఫీల్డ్లో మనకి టెంప్ స్టోర్ అవుతుంది. టెంప్ అంటే ఎంత, 2000. సో ఇక్కడ మనకి 2000 స్టోర్ చేస్తే ఏమవుతుంది, సో ఇక్కడ ఇది స్టోర్ చేయగానే మనకి ఈ లింక్ అనేది బ్రేక్ అయిపోతుంది. సో ఇది మనం స్టోర్ చేయగానే ఏమవుతుంది, ఈ లింక్ బ్రేక్ అయిపోయి ఇక్కడ నుంచి ఒకటి, ఈ లింక్ అనేది బ్రేక్ అయిపోయి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లింక్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు సరిపోయింది, ఒకసారి చూడండి. ఇది ఫస్ట్ నోడు, ఇది సెకండ్ నోడు, ఇది థర్డ్ నోడు. సో ఈ నోడు పోతుంది ఇంకా. సో ఫ్రీ ఆఫ్ డి యూజ్ చేస్తే ఏమవుతుంది, ఈ డీకి అలొకేట్ చేసిన మెమొరీ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. సో మనం ఈ మెథడ్ని కాల్ చేస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, డిలీటెడ్ నోడ్ ఈజ్ 30 అని వస్తుంది. వేరియాస్ డిస్ప్లే మెథడ్ కాల్ చేస్తే ఏమొస్తుంది, 10, 20, 40. సో ఇది ఫస్ట్ నోడు, ఇది సెకండ్ నోడు, ఇది లాస్ట్ నోడ్ అంటే థర్డ్ నోడ్. దీన్ని మనం డిలీట్ చేసేసాం. సో ఇట్లా మనం డిలీషన్ ఆపరేషన్ చాలా ఈజీగా చేయొచ్చు.